నీళ్ళు వేసి ఉల్లిపాయలు వేసా అయ్యా ఆకులు పలావ్ ఆకులు పచ్చిమిరకాయలు వేస్తా బీన్స్ కడిగి నాకు మర్చిపోయినా పచ్చిమిరకాయలు వేసి మగ్గినాక చేద్దామా ఉల్లిపాయలు మగ్గొద్దు అన్ని మగ్గుతాయి అన్నీ వేసి కుర్మా పచ్చిమిరకాయ టమాటా వేసా రావాలా ఇది పేస్ట్ వేసావా అల్లం పేస్ట్ ఇదిగో కైలో పెట్టు అవి కూడా వేగాల బాగా మగ్గి ఇదిగమ్మా ఇది ఆడుతుందండి లోపల ఆడకూడదు రాదంటారు కారం నేను మాట్లాడి చూచారా టమాటా కొంచెం వేసేస్తా మగ్గుతా మొత్తం అంతెందుకు ఎంత పడతా ఎంత పడుతుంది వేస్తే ఇదిగో బీన్స్ బటానీలు 3 కేజీలు పట్టుద్దిరా పట్టుద్ది కూరలో వేసినావు కదా వేసినాం సాయి నువ్వు దూరంగా పోమ్మా అవును బీన్స్ బటానీలు కొంచెం మగ్గనేయాలి అల్లం పేస్ట్ ఇవన్నీ మగ్గాల ఇవన్నీ బాగా మగ్గినాక అవి కూడా తింటే కదా వాసన బాగా అంటున్నా అల్లం పేస్ట్ కల్లి పెద్ద ప్లేట్ పెట్టినా అల్లం వేసా తెల్ల పేస్ట్ వేసా కొద్ది పక్కన పక్కలకి నా పెట్టారా పెట్టుకో లేదు ఇవి కూడా వేస్తాం ఒకటి క్యారెట్ ఇవి కూడా బఠానీ అన్నీ బీన్స్ ధనియాల పొడి వస్తుంది ధనియాల పొడి గోంగూర మొత్తం తీసి పెట్టమ్మా కలుపుకోమ్మా మూత పెట్టి పక్కన ఇప్పేసి గోంగూర మొత్తం కలిపి పెట్టు చేస్తా ఆడితే మిక్సీ వేసి తాలింపేద్దాం కోసినవి ఉన్నాయి వేసావా సరే అయితే 4 వద్దాం బయట ఉన్నాయా మూత పెట్టినా ఇదిగో మూత బయటనే ఉంది అది మిక్సీ గిన్నెది ఆ కావర్లో బయట ఆటేసినవా ఉంటే యువత దిబ్బేసేయలే తీసేయలే ఇంకొద్దులే తీసేయి
కొంచెం మగ్గిన తర్వాత పుదీనా, ఇవన్నీ కొత్తిమీర, కలర్ ఎందుకు? కలర్ వద్దులే. కలర్ వద్దు. కలవదు. గోంగూర ఆరబెట్టి వేసేయమ్మా. అమ్మ పోయి కాలు ఉందా? ఉంది, ఏంటది? అన్నం పెట్టేసేయి. ఎనిమిది పోసినావమ్మా, పెట్టేయమ్మా. అయ్యి గోంగూర కొంచెం ముంచి వేసేయమ్మా. గోంగూర తాలింపు కొంచేసి వెయ్యి, కొంచెం ముంచి వేసేయి. ఇంకా కొద్దిగా చాలు గోంగూరకి. దీంట్లో పెరుగు చట్నీ, పెరుగు పంపిస్తే అయిపోయిందా? అయిపోయింది. సరేలే, సిమ్లో మాకనే కూడా నువ్వేంద్ర చూసేది వస్తుంది. కలిపమ్మా. మక్కని ఉడకని అమ్మా. నీళ్ళు ఎక్కువ గ్రేవీ వస్తుంది. కారం ఇలా కారము వేసేయి, మగ్గుద్ది కానీ బంగాళదుంపలు వేసేయి. ఉడికిపోయింది బంగాళదుంపలు. సరేలే. ఉడకనీలే. కారం, ఉప్పు కూడా కొంచెం పట్టుద్ది. ఉప్పు వేయలేదా? రసించా కలిపి దాంట్లో కారం వేసాడమ్మా. నీరు వేసినాకమ్మా. అమ్మ కలిపి పెట్టు. లాస్ట్ కొంచెం వేస్తుంది మళ్ళీ. సరిపడిగా. హాయ్ హాయ్ చెప్పు. ఇదమ్మా హాయ్ చెప్పు. ఇదిగో చూడు హాయ్. రాగండమ్మా. మోదమ్మా. దగ్గర వద్దు, ఎడంగా ఉండాలా. పెట్టాడు దగ్గర వద్దమ్మా. పిచ్చి పట్టు. ఇది కూడా ఎక్కడ తిప్పి మొదలు పెట్టా. అదేంటమ్మా? అదే టమాటా, కొత్తిమీర, పుదీనా అంత పేస్ట్ ఉడికింది కదా ఈ ముక్కలు. దీంట్లో వద్దా అది? దాంట్లో ఎందుకు? దీనికేది గ్రేవీ వస్తుందని నీళ్ళు కడిగిపోతాను. దాంట్లో కడిగిపోతా. నీళ్ళు కొలిసేమైనా నీళ్ళు కొలసరా వాళ్ళు వేటెడ్ బియ్యం పోసారా దాంట్లో గిన్నెలో కొలవమ్మా. గ్లాసీ గ్లాసీ రెడీ చేసుకోండి. ఏది ముక్కలా ఏదైనా గ్లాస్ ఏది బియ్యంలో ఇంకా పోస్తుంది. నీళ్ళు పోసుకొచ్చానా? నీళ్ళు ఎసురు గిన్నెలో పోయి కొలిచి ఇగో ఆ గిన్నెలో కొలుచుకో. ఇంకా తుడిచేయలే, తుడిచేసేసి నాని కడిపో, నాని పక్కబో, నాని పక్కబో. ఓకే ఓకే. ఓ కాలేద్ది వాడికి భయం కదా. నువ్వు దూరం నేను సాయి. బాక్స్ ఈ మంది బాక్స్ ఇంట్లో అట్నే ఉంది. ఎవరు? మాల్తీ హాట్ బాక్స్ ఉన్నాగా ఫోన్ చేస్తుంది. పక్కనే వస్తుంది అక్క.
పచ్చడి వేసేయమ్మా. అది కడుగుతావా? ఏం వాసన వస్తుందో. పచ్చిమిరపకాయ టమాటా వేయలే ఏమలే కడుగులే వేయలే ఏం కాదులే. పచ్చిమిరపకాయ టమాటా ఉల్లిపాయ వేయమ్మా. ఏమైందక్క? సరేలే కడిగేస్తాను. వద్దులే వేసి. మొత్తం మిరపకాయ ఉప్పు వేయొద్దా? ఫస్ట్ మిరపకాయలు వేసినా వేయి మిరపకాయలు. 10 పోసాను బియ్యం. అది తీయమ్మా. 20 పోసా. 20 మెత్తగా ఇద్దా లేకపోతే 20 పోయి ఒకటి తగ్గినా ఇబ్బంది. ఉప్పు పచ్చట్లు వేసి మరి 10 పోసాను. 1 2 అయితే 21 పోసా. 1 గ్లాస్ తీయమంటే తీస్తా. ఒక ముద్దగా అవుతుంది. 21 ఒక గ్లాస్ తీసినా తీలే. సరేలే. బియ్యం శుభ్రంగా ఉంచుకోవాలా. ఎసురు గాయాలకు ఉంచదు. ఇప్పుడే ఉంచబాకు. 20 పోసా. నీళ్ళు ఎసురు కాగేటప్పటికి ఉంచుదాం. ఇప్పుడే ఉంచి తిరిగిపోతాయి బియ్యం. బియ్యం ఎన్ని గ్లాసు? 10 ఒక గ్లాస్ తీసుకోవాలి. తీయి పర్లేదులే మగ్గొద్దు. కొద్దిగా మగ్గాలమ్మా. కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంది. కొద్దిగా 1 నిమిషం అట్లా మూత పెట్టు. సిమ్లో ఉంది కాబట్టి. గిన్నె కొంచెం వెనక్కి జరపాలమ్మా. గిన్నె ముందుకు వస్తుంది. మూత పెట్టి మగ్గిపోయింది. మూత పెట్టి మనము ఆవుతుంటే అది అడుగు కలిదిప్పాలమ్మా. కలిదిప్పు. పసుపు వస్తుంది. ఏం లేదు. దీంట్లో బంగాళదుంప ముక్కలు వేయమ్మా. నారమ్మ అయ్యేసి మాత్రం వేపిస్తాను. మాత్రం వెయ్యి. నీళ్ళు కూడా సరిపోతాయి. గోంగూర తాలింపు వేయమంటావమ్మా. ఇది ఉండు. కూర అన్నము అయిపోయినాక నాని తిద్దాం. ఇట్లా నెత్తురా రాదు. ఇది పట్టుకొస్తాను. ఇది మూత పెట్టమ్మా. ఇది మూత పెట్టు. హైలో పెట్టింగా. మొత్తం వేసి కలిదిప్పు. దాంట్లో వేసి నీకు ఎట్ట కలుగుతుంది. కలిదిప్పి ఒక తిప్పితే అయిపోద్ది. ఉప్పు వేసిందిగా. ఉప్పు వేసాడా? ఒక్కరు పెట్టి పెట్టమా. ఉరక కొద్దిగా కొద్దిగా. పెట్టేసి
ఉన్నారా తీసుకురా. దేంట్లో మొత్తం 3 బట్టలే 2 ఆయిలే తాలింపు పెట్టేస్తా. ఉల్లిపాయలు వచ్చి మరి దీంట్లో దేంట్లో మిక్స్ చేసి తాలింపుకు గిన్నెటి తాలింపు వేస్తా దాన్ని వేద్దాం. ఇంకా ఇగో ఈ తాలింపు పెట్టుకో. పెద్దది చిన్న తగ్గాలి అదటాలి దీంట్లో ఇది కరకరాపో జయ మనోడు మా నాన్నమ్మ దింపు ఒకసారి మళ్ళీ పెడతాం. పచ్చడి తాలింపు వేసి పెడితే అదే ఉడుకుద్ది. దిప్పు పచ్చడి తాలింపు వేసి ఇందాక మెత్తంగా అంటే ఇంకా లావు చేస్తుంది కింద పెట్టు. అది ఇంకా మెత్తంగా చేయాలి, నలిపితే బాగుంటుంది బంగాళదుంప. దాన్ని మళ్ళీ అంతా చిత్రాల ఏం కాదులే, అట్లా నలిపితేనే బాగుంటుంది. మిక్స్ చేస్తాను. ఈ తాలింపు వేసి అవుతా అది మిక్సీ పెరుగు చట్నీ కొయ్యి సన్నం కొయ్యి పచ్చి తాలింపే మోయినంగా ఏమ్మా. వద్దు తీసి ఇటు అమ్మ గోంగూరలో తాలింపుకి. అయ్యో పైన డబ్బా పక్కన ఇటు పక్క నూనె డబ్బా అమ్మటి అయ్యి కొద్దిగా ఏం కాదు. సరే మరి రమ్మను చిన్ని. ఇంకా అయిపోయింది. ఉల్లిపాయలు వేసే అయితే ఇదిగో దీంట్లోకి వచ్చేయమ్మా పెద్ద చట్నీకి. ఏం నాకు ఎంతలా అదే వస్తే సరిపడుతుంది. ఇంకోటి తీసుకో తిప్పు. చూసుకోలేదు కమ్మ అయిపోయింది కానీ ఇద్దరం వచ్చేట్లు ఒకసారి ఇట్లా మంచి చేస్తుంటే బాగా పోయమన్నా మమ్మల్ని ఉప్పుకోడింది అన్ని ఇంకా ఇగో అదే సైజు. మీరు మేము ఆడాలి కదా, మీరు ఇంట్లో చేసుకోలేదని వాళ్ళకి వాళ్ళ కింద సైలెంట్ అయిపోయారు. అంతే కదా ఆంటీ. గట్టిగాడు సరిపోతుంది. ఇంకా నీళ్ళు వద్దు. పెరుగు చట్నీలో కరేపాకు పెరుగు చట్నీలో కొత్తిమీర కరేపాకు మనం కాల్ చేయొచ్చు. అది గోంగూర అయిపోయింది. 20 నిమిషాలు ఆపేస్తున్నా మళ్ళీ ఇంకోటి.